గుమ్మానికి ఎదురుగా చెప్పులుంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. రాత్రి సమయంలో కొంతమంది ఆడవాళ్ళు గాజులు తీసేసి నిద్రపోతూ ఉంటారు, చెవి కమ్మలు తీసేసి నిద్రపోతూ ఉంటారు. అలా చేయకూడదు. రాత్రి సమయంలో ఆడవాళ్ళు గాజులు కానీ చెవి కమ్మలు కానీ తీయకూడదు. అలాగే ఇంటి ఆవరణలో మొక్కలకి వాడిపోయిన ఆకులు ఉండకూడదు. మొక్కలకు వాడిపోయిన ఆకులు ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే అటక మీద పాత వస్తువులు ఎక్కువ రోజులు ఉండకూడదు. పాత వస్తువులు ఎప్పటికప్పుడు తీసేసి చక్కగా ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఇంట్లో గోడలకి చీలికలు లేకుండా చూసుకోవాలి. పెయింటింగ్ రాలిపోకుండా చూసుకోవాలి. ఎక్కడైనా ఇంట్లో తరచుగా గోడలకి చీలికలు ఉన్నా, పెయింటింగ్ రాలిపోతున్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అదృష్టం తొందరగా కలిసి రాదు. అలాగే మాడిపోయినటువంటి బల్బులు ఇంట్లో లేకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా బల్బు మాడిపోతే వెంటనే ఆ బల్బు తీసేసి కొత్త బల్బు పెట్టుకోవాలి. ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో పంపులో నీటి చుక్కలు ఊరికే కిందకి లీక్ అవుతూ ఉండకూడదు.